హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్ బిర్యానీ. నార్మల్ కంటే ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో అల్లం ముక్కలు ఒక చిన్న చిన్న సైజువి ఒక 6-7 తీసుకుని దాంట్లో 2 పచ్చిమిర్చి. నేనైతే పచ్చిమిర్చితో కన్నా కారం వేసి చేసా కాబట్టి పచ్చిమిర్చి కాస్త తక్కువ వేసాను. తర్వాత 8 దాకా ఎల్లిపాయలు, తర్వాత ఒక 2 టీ స్పూన్ వరకు ధనియాలు, ఇదంతా వేసుకొని తర్వాత దీంట్లో నెక్స్ట్ మనము ఇలా మన మిరియాలు ఉంటాయి కదండి, అది ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని మన పిడికెడు పుదీనాకులు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచేసేయండి. తర్వాత ఇలాంటి సైజు ఒక 4 టమాటాలు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచేసేయండి. తర్వాత మీరు దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటో దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని కొంచెం కారం, పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ అన్నీ 1/4 టీ స్పూన్ చొప్పున వేసుకొని ఎగ్స్ని మనము ఇలా ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకొని పక్కన వచ్చేసేయండి. తర్వాత దాంట్లో ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ 2 ఆనియన్స్ మీడియం సైజు సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి. మనకు ఆనియన్స్ అనేవి ఇలా ఎర్రగా అయ్యేంతకు వేయించుకున్నాక దాంట్లో మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. 2 బగారాకులు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 5 నుండి 6 మీరు ఘాటు తగ్గట్టు వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు సాజీరా. మనము లవంగాలు కాస్త ఎక్కువ వేసుకుంటే మనకు ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని చూసుకొని వేసుకోండి. తర్వాత స్టార్ అనాస పువ్వు, తర్వాత 3 నుండి 4 వరకు ఇలాచీలు, ఇవన్నీ వేసుకొని దీన్ని కాస్త వేయించుకోండి. కొంచెం ఆయిల్ ఫ్రై కావాలి మసాలా దినుసులన్నీ. తర్వాత మన పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు దాంట్లో 1/4 కప్ వరకు బీన్స్ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని తర్వాత 1/4 కప్ వరకు పచ్చి బఠానీలు, ఇవన్నీ మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. డిఫరెంట్గా చేయాలంటే ఇలా బీన్స్ బఠానీ వేస్తే ఫ్లేవర్ ఇంకా చేంజ్ అవుతుంది మనకు బిర్యానీ అనేది. తర్వాత దీంట్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిశ్రమం, దీంట్లో వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు పడుతుందండి. తర్వాత దాంట్లోనే మనము టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, పక్కన ఉంచేసాం కదా, అది కూడా వేసుకుని దీన్ని బాగా కలుపుకొని ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మూత తీయకుండా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసేస్తే మనకు ఉడుకుతూ ఉంటుంది. మనకు లైట్గా ఆయిల్ కూడా పైకి వస్తుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని దీంట్లో కారం వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి తక్కువ వేసాను కాబట్టి కారం కాస్త 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. కాస్త ఫ్లేవర్ పెరుగుతుంది బిర్యానీ మసాలా వేస్తే. అది లేకపోతే మీరు లవంగాలు, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, కాస్త దంచి వేసుకోవచ్చు. లవంగా, ఇలాచి, కొంచెం మరాఠీ మొగ్గ ఇవన్నీ దంచి పౌడర్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, జస్ట్ కలర్ఫుల్ కోసం, వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత 1/4 కప్ వరకు పెరుగు, ఇదంతా వేసుకొని బాగా కలుపుకొని 5 నుండి 10 నిమిషాల వరకు అలాగే మూతుంచేసి తీసేయకుండా ఉంచేసుకోండి. మనకు ఆయిల్ పైకి వస్తుంటుంది. ఇలా కొంచెం టైం పడుతుందండి. ఇలా ఆయిల్ పైకి వస్తే మనకు చేసే బిర్యానీ ఇంకా బాగుంటుంది. అందుకే ఇలా కొంచెం టైం పడుతుంది మనకు. తర్వాత కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. మనకు పచ్చి వాసన పోవాలి, అందుకే ఇలా 5 నిమిషాలలో మూత పెట్టేయాలి. అందుకే తర్వాత ఇది బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ ముందే 4 గంటల సేపు ముందే నానబెట్టుకున్నాను 2 కప్పుల వరకు. కాబట్టి వాటర్ అనేది 2 కప్పులకు నేను 1 కప్పుకు 1.5 చొప్పునే వేస్తున్నాను. వాటర్ ఎంత తక్కువ వేస్తే అంత బాగుంటుంది. ఆల్రెడీ రైస్ నానబెట్టాం కాబట్టి అవసరం లేదు. 2 కప్పుల వరకు వాటర్ 1.5 కప్పు సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ కూడా వేసుకొని కొంచెం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు ఎగ్స్ కూడా వేసుకున్నాం కదా, మనం వేయించుకున్నాం కదా, అది కూడా దాంట్లో వేసుకోండి. ఎగ్స్ కాస్త ఘాట్లు పెట్టుకొని వేయించుకోండి, మనకు దాంట్లో బాగా ఊరుతుంది మసాలా అంతా. ఇప్పుడు 5 నిమిషాలు అట్లా మూత పెట్టేసేయండి. ఫ్లేమ్ హై ఉంచేసి ఇలా ఉడుకుతుంది మనకు. రైస్ అనేది ఇలా అయ్యాక దాంట్లో కాస్త 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని రైస్ ఇలా అయ్యేంత వరకు
ఫ్లేమ్ అనేది హైలో ఉంచి ఇప్పుడు సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఏదైనా బరువు లాంటిది మీద పెట్టుకున్నాం అనుకోండి, రైస్ కాస్త వాటర్ కూడా మంచిగా అయ్యి మనకు రైస్ బాగా అవుతుంది. మనకు రైస్ అనేది అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని 5 నుండి 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, రైస్ ఎంత బాగా వస్తుంది. బాగా పొడి పొడిగా అలాగే కలర్ఫుల్గా వస్తుంది. చూసారు కదా, మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ స్టైల్లో చాలా బాగుంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది, ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇది ఇంకేం ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.